మంచి వాతావరణం ఇచ్చాడు మనకి. గడిచిన నెలంతా ఆయన తన కాపుదలను భద్రపరిచి ఈ నెల వరకు ఇప్పటి వరకు ఆయన తోడుగా ఉండి నడిపించాడు. నిజంగా ఆయనకేమిచ్చిన ఆయన రుణం తెచ్చుకోలేం. పోయిన నెలలో దేవుడు సమాధానం ఇచ్చి, పోయిన నెలలో మనకి సంతోషాన్ని ఇచ్చి, మంచి చేతి నిండా పనులను అనుగ్రహించి, మరి ఒక నూతనమైన నెల, ఈ సంవత్సరానికి చివరి మాసం, ఈ మొట్టమొదటి రోజున ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి యేసయ్య మనకి కృప చూపించాడు. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు. ఈ నెలంతా ఆయన మన జీవితంలో కార్యాలు చేయాలి. ఈ నెలంతా మనల్ని కాపాడాలి. ఆయన వైపు తిరిగి యేసయ్య, ఈ నెలలో కొన్ని పనులు తలపెట్టాం, లేదా మీరేమైనా చేయవలసిన పనులు ఏమైనా ఉంటే వాటిని తలపెట్టాం. ఈ నెలలో కొన్ని జరగవలసిన కార్యములు ఉన్నవి. ఈ నెలలో కొన్ని విషయాలలో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఈ మాసంలో ప్రభువా, మా పనులు కానీ, మా పిల్లల ఆరోగ్యాలు కానీ, చదువులు కానీ, మా కుటుంబ పరిస్థితి కానీ మెరుగుపరిచి సమాధానపరచగలిగే దేవుడు నీవయ్యా అని ఒక్కసారి ఆయన వైపు తిరిగి ప్రార్థించండి. యేసయ్యా, యేసయ్యా మనకి ఈ నెలంతా కూడా తోడుగా ఉండి నడిపించేవాడు. ఆయన లేకపోతే ఈ నెలలో అడుగు పెట్టలేము. ఆయన కృప లేకపోతే ఈ నెలలో మనము ఈ రోజున సమాధానంగా ప్రవేశించేవారము కాదు. ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. శక్తి కలిగిన దేవా, అద్భుతాలు చేయు యేసయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము నాయనా. మీరు చూపించిన కృప, మీరు చూపించినటువంటి ప్రేమ గడిచిన మాసం నుండి ఇప్పటి వరకు నాయనా ఎంతో గొప్పది ప్రభువా. మమ్మలను, సంఘమును, సంఘ బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని నాయనా మీరు పరిచర్యను క్షేమకరమైన మార్గాల్లో నడిపించారు. మరి యొక్క నూతనమైన నెల, ఈ సంవత్సరానికి చివరి నెల, సంతోషంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ పండుగ దినాలలోనికి ప్రవేశింపచేశావు. అద్భుతాలు చేయి దేవా. ఈ రోజున బిడ్డలు ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధానంలో ఈ రీతిగా నీ వైపు తిరిగి ఈ నెలలో జరగవలసిన పనుల గురించి, ఈ నెలలో జరగవలసిన కార్యముల గురించి నీకు మొరపెడుతున్నారు. వాటి విషయంలోనైనా మీరు అద్భుతాలు జరిగించండి. వారి ప్రతి ఒక్క ప్రార్థనను మీరు ఆలకించండి. అనుకున్న ప్రతిదీ కూడా ఈ మాసంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్యం అందించబోతుండగా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరే మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు గడిచిన మాసమంతా మనల్ని, మన కుటుంబాలని తన కాపుదల భద్రతలో భద్రపరిచి మరి తిరితిగా మనల్ని నూతనమైన నెలలోనికి మరి యొక్క నెల చూసేటట్టుగా యేసయ్య మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయనకి నిజంగా ఏమిచ్చినా ఆయన రుణం తెచ్చుకోలేము. ఈ మొదటి రోజున ఈ యొక్క కృతజ్ఞత కుటుంబ ఆశీర్వాద కూడిక రోజున ఒక చక్కటి మాటను చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనము 12వ వచనము. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. నీరసంగా ఉన్నారా?
గట్టిగా చూద్దాం. హల్లెలూయా. ఉన్నది చిన్న మందైనా దేవుని నామమును మహిమపరిచే విషయంలో గొప్పగా ఉండాలి. హల్లెలూయా. ఓబేదోదోము అనే వ్యక్తి యొక్క ఇంట్లో దేవుని యొక్క మందసము అనుకోని రీతిగా వారి ఇంట్లోనికి వచ్చింది. అనుకోని పరిస్థితులలో వారి ఇంట్లోనికి ఆ మందసము వచ్చినప్పుడు వారి ఇంట్లో ఆ మందసము 3 నెలలు ఉండగా అక్కడ ఒక మంచి మాట మనం చూస్తున్నాము. యెహోవా ఓబేదోదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఈ నెలలో యేసయ్య మన ఇంటి వారినందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయన మన కుటుంబమును ఆశీర్వదించే దేవుడు. అదే ఈరోజు వాక్యం. ఆయన మన కుటుంబమును ఆశీర్వదించబడిన కుటుంబముగా చేసే దేవుడు. ఓబేదోదోము యొక్క ఇంటిని ఆశీర్వదించాడు దేవుడు. ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటే దానికి గల కారణం ఏంటి అనంటే ఆ కుటుంబములో మందసం అనేటువంటి ప్రార్థనా జీవితం ఉండబట్టే, మందసం అనేటువంటి సంఘము యొక్క అనుభవాలు ఉండబట్టే, మందసము అనేటువంటి భక్తి కలిగిన జీవితాలు ఉండబట్టే మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని నెలంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పిల్లారా, బైబిల్లో కొన్ని ఇల్లు ఉన్నవి, బైబిల్లో కొన్ని ఇంటి వారు ఉన్నారు. వాళ్ళని గురించి కనుక చూసినట్లయితే సదాకాలము యుద్ధాలు జరుగుతున్నట్టుగా ఒక ఇంటిని గురించి ఉండేది. 2వ సమూయేలు 12:10లో సదాకాలము ఆ ఇంట్లో యుద్ధాలే జరుగుతూ ఉంటాయంట. నిజమే పిల్లారా, కొంతమంది ఇళ్లలో గొడవలు, కొంతమంది ఇళ్లలో సమాధానం లేని పరిస్థితి, కొంతమంది ఇళ్లలో కొట్లాటలు, కొంతమంది ఇళ్లలో భర్త భార్య తిట్టుకోటాలు అరుచుకోటాలు, కొంతమంది ఇళ్లలో సమాధానం లేని పరిస్థితి, పిల్లలు మాట వినలేని పరిస్థితి, యుద్ధాలే సదాకాలము కూడా. ఆ యుద్ధమైనటువంటి పరిస్థితులు మార్చబడాలి ఈ రోజున. అందుకే ఈ ప్రత్యేకమైన కూడిక. ఆ ఇంటిలో ఆ యుద్ధములు అనేది మార్చబడాలి. ఆ ఇల్లు, ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. ఓబేదోదోము యొక్క ఇంటిలో ఉన్న వారందరూ ఆశీర్వదించబడ్డారు. మీకా గ్రంథంలో మీరు చూసినట్లయితే 7వ అధ్యాయం 6వ వచనంలో ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతున్నారంట. అక్కడ ఏ ఇంట్లో వాళ్ళే విరోధులు. అన్నయ్య డాబా కట్టుకుంటే చూసి ఓర్వలేక తమ్ముడు కంప్లీట్లు ఇస్తూ ఉంటాడు. మా అన్నయ్య 2వ స్టేర్ వేస్తున్నాడు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి, పర్మిషన్ ఉందో లేదో, 3వ స్టేర్ వేస్తున్నాడు అని చెప్పి కదండి. సమాధానం లేని పరిస్థితి, విరోధం. ఏ ఇంటి వారికి వారే విరోధం. ఏమంటే తమ్ముడు బాగా అభివృద్ధిలోనికి వస్తుంటే చూసి ఓర్చుకోలేని పరిస్థితి అన్నయ్యలు. అక్క మంచి స్థితిలోనికి రాబోతుంటే ఇంట్లో ఉన్న చెల్లెమ్మ చూసి తట్టుకోలేని పరిస్థితి. ఏ ఇంటి వారు ఆ ఇంటి వారికే విరోధులుగా ఉంటున్నారు. కాబట్టి మన ఇల్లు అలా ఉండకూడదు పిల్లారా, మన ఇల్లు అలా ఉండకూడదు. మన ఇల్లు ఎలా ఉండాలంటే ఆశీర్వదించబడిన ఇల్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం చూడండి మీ బైబిల్లో నుంచి. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. హల్లెలూయా. ఏమండి, పోతీఫరు, యోసేపు ఉన్నటువంటి పోతీఫరు ఇల్లు, యోసేపు లేని పోతీఫరు ఇల్లు గురించి మాట్లాడటంలా. అంతకుముందు యోసేపు లేకపోతే వారి ఇల్లు ఎట్లా ఉందో మనకు తెలియదు. కానీ యోసేపు వారి ఇంట్లోనికి పనిచేయడానికి కుదర్చబడిన తరువాత, యోసేపు వారి ఇంట్లో నివసించిన తరువాత ఆ ఇల్లు ఎలా ఉన్నదంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెహోవా చేత ఆశీర్వదించబడుతున్నారంట. హల్లెలూయా. పొలములో ఆశీర్వదించబడుతున్నారు, ఇంటిలో ఆశీర్వదించబడుతున్నారు. ఏమంటే కలిగిన సమస్తము విషయంలో కూడా వారు ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజున దేవుడి చేత మన ఇల్లు ఆశీర్వదించబడాలి. దేవుని చేత మన కుటుంబము ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం కూడా ఆశీర్వాదాలు పొందుకున్న ఇల్లు
అనే పేరు మన కుటుంబానికి రావాలి, మన బిడ్డలకు రావాలి. ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి భార్యాభర్తలు, ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి బిడ్డలు, దేవుని సన్నిధిలో భయభక్తులలో పెరుగుతూ దేవుని యొక్క అలవాట్లలో అడుగుజాడలో నడుస్తున్నటువంటి కుటుంబము, ఆశీర్వదించబడినటువంటి కుటుంబము అనేటువంటి పేరు మనందరికీ కూడా రావాలి. హల్లెలూయా. అందుకే దావీదు ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 29వ వచనంలో కోరుకుంటాడు. ఏంటో తెలుసా? దేవా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా కోరుకోవాలి దావీదులాగా, ప్రభువా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నాయన, నా ఇల్లు నా ప్రభువా ఆశీర్వదించబడాలి. ఎప్పుడు? నిత్యము ఆశీర్వదించబడాలి. దేవా, కొద్ది రోజులు మాత్రమే కాదయ్యా, ఒక నెల రోజులు మాత్రమే సంపాదన ఉంటాం కాదయ్యా, సంవత్సరం రోజు మాత్రమే మేమందరం సంతోషంగా ఉంటాం కాదయ్యా, నీ ఆశీర్వాదము నుండి నిత్యము మా ఇల్లు ఆశీర్వదించబడాలని దావీదులాగా మనం కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ఇంట్లో మంచి సంపాదన ఉండాలని కోరుకోవటం మాత్రమే కాదు, చాలా మంది కోరుకున్నట్లుగా మా ఇంట్లో మంచి ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకోవటం కాదు, చాలా మంది కోరుకున్నట్లుగా మా ఇంట్లో అన్ని రకాల వస్తువులు కలగలిపి ఉండాలని మాత్రమే కోరుకున్న వారిగా ఉండటం కాదు, అంతకు మించి దేవుని యొక్క ఆశీర్వాదము లాగా మనము పొందుకునేలాగున దేవుని యొక్క ఆశీర్వాదముతో మన ఇల్లు నిండి ఉండాలని దావీదులాగా మనం కూడా కోరుకోవాలి. మన ఇల్లు దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. మన కుటుంబం గురించి ఒక 3-4 విషయాలు నేను చెప్తా. మన కుటుంబాలు ఎలా ఉంటే ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు ఏం చేస్తే ఆశీర్వదించబడతాయి, బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవించుదురో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరుకున్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము ఆశీర్వదించబడిన కుటుంబంగా మన ఇల్లు ఉండాలంటే యెహోవాను, ఆయనను సేవించేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయనను సేవించాలి, యేసయ్యను సేవించే వారిగా ఉండాలి. ప్రియులారా, మన ఇల్లు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని సేవించాలి. యెహోషువ చెప్తున్న మంచి స్టేట్మెంట్ ఇక్కడ. మీరు ఎవరిని సేవించినా నదికి అవతల మీరు వచ్చినప్పుడు, మీరు నివసించినప్పుడు అక్కడ మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు. అక్కడ నుంచి నడిపించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా, నేను నా కుటుంబం మాత్రం జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాము, సేవిస్తాము. హల్లెలూయా. ఈ రోజున మనము ఆయనను సేవించే వారిగా ఉండాలి. మన కుటుంబము ఆయనను సేవించే కుటుంబంగా ఉండాలి. పిల్లరా, లోకంలో ఉన్న వాటిని సేవిస్తే ప్రయోజనం లేదు. కానీ ఏమండి, లోకంలో ఉన్న 3 నెలల ముచ్చట్లను, మద్యమును, వివిధ రకాల వ్యసనాలను సేవిస్తే ప్రయోజనం లేదు. కానీ ఒక్కసారి యేసయ్యను రుచి చూడండి, ఒక్కసారి యేసయ్యను రుచి చూచి తెలుసుకోనండి. మీరు ఆయన్ని సేవించండి, ఆయన సేవించండి. ఆయన మన జీవితాలను, మన బ్రతుకులను చక్కగా మార్చేవాడు. హల్లెలూయా. పెద్ద కుమారుడు, తండ్రి దగ్గర 2 కుమారులు ఉన్నారు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్నోడు వాడు ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత తన ఆస్తిని దుర్వ్యాపారాలకు ఖర్చు పెట్టాడు. దుర్వ్యాపారాలకు ఖర్చు పెట్టి ఏమండి ఇల్లు వదిలి వెళ్ళాడు, ఆస్తిని పాడు చేశాడు, వేశ్యలకు, దుర్వ్యాపారాలకు, మత్తు పానీయాలకు అలవాటైపోయాడు. ఈ 3 లక్షణాలతో తన జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్న తర్వాత తప్పు తెలిసి పందులు తినే పొట్టుకాడ ఆకలి చాలక, ఆ పొట్టు కూడా తనకి ఉపయోగపడక పంది ముట్టుతో కొడితే తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఇంటి దగ్గరికి వస్తూ ఆయన అనుకుంటున్న, నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఆహారం సమృద్ధిగా ఉన్నది, నేనేమో ఇక్కడ అన్నం లేక బాధపడుతున్నాను. కాబట్టి తండ్రి, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యును కాను, కానీ నీ దగ్గర కూలి వాళ్ళలో ఒకరిగా నన్ను చేర్చుకో అని నా తండ్రిని అడుగుతానని చెప్పి బయలుదేరి తండ్రి దగ్గరికి వస్తే, తండ్రి దూరం నుండి చూసి వారిని పట్టుకొని కౌగలించుకొని ముద్దాడి స్నానం చేయించి వస్త్రములు కట్టి, ఏమండి అతనికి బంగారు పొంగరము వేసి, సింహాసనము వేసి, మంచి చెప్పులు తొడిగించి, గొప్ప విందు చేసి
ఆయన తన బంధువులందరినీ పిలుచుకొని ఇటు రీతిగానే గొప్ప పండుగ చేసుకుంటున్నాడు. సంతోషించి ఆనందించండి. ఎప్పుడో నా కుమారుడు చనిపోయాడు అనుకున్న లోకంలో, కానీ వాడు తిరిగి మరలా బ్రతికాడు అని చెప్పనంటున్నాడు. హల్లెలూయా. అక్కడ పెద్ద కుమారుడు 15వ అధ్యాయం 29వ వచనం లూకాసు వార్తలో మీరు చూస్తే, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. ఆయన అంటున్నాడు, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. పెద్ద కుమారుడు అన్నాడు, తండ్రి ఇంతకాలము నేను నిన్ను సేవిస్తున్నా, ఇంతకాలము నుండి నేను నిన్ను సేవిస్తున్నా. ఏమండి, ఎంత చక్కగా తండ్రి చెప్పినట్టుగా నడుస్తూ, తండ్రి మార్గంలో నడుస్తూ తండ్రినే సేవిస్తున్నాడు ఈ యొక్క కుమారుడు. తండ్రినే సేవిస్తున్నాడు ఈ కుమారుడు. సేవిస్తున్నాడు, పైకి సేవిస్తున్నాడు. ఈ పెద్ద కుమారులాగా మనం కూడా పైకి వస్తున్నాము, దేవుణ్ణి సేవిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. కానీ తప్పిపోయిన వాడు లోపలికి వస్తే చూసి ఓర్చుకోలేని పరిస్థితి. లోకంలో పాడైపోయిన వాడు పాపములో పడిపోయి తిరిగి బ్రతకాలని ఆశతో లోపలికి వస్తే వాడిని చూసి పక్కగా వెళ్ళిపోయే పరిస్థితి. ఎన్ని ఏళ్ళు సేవించినా ఏం ప్రయోజనం అండి? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎన్ని ఏండ్ల నుండి సేవిస్తున్నాడో ఆ తండ్రిని. ఎన్ని ఏళ్ళు సేవించిన ప్రయోజనం ఏంటంటే ప్రియులారా, మనం సేవించే విధానంలో తండ్రి ప్రేమను కూడా కలిగి ఉండి సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎలాంటి ప్రేమ, ఎలాంటి జాలి, ఎలాంటి దయ కలిగి ఉన్నాడో, ఎలాగున తప్పిపోతే, లోకంలో పడిపోతే, పాడైపోయే స్వభావంలో ఉంటే వాడిని ప్రేమించి, వాడిని కడిగి, వాడిని శుద్ధుడిగా చేసి, వాడికి సింహాసనం వేసి మరలా సంతోషిస్తున్నాడో అటువంటి ప్రేమనే మనం కూడా కలిగి ఉండి సేవించాలి. తండ్రిని, యేసయ్యను సేవించాలి. అప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఒకసారి బైబిల్లో మీరు చూస్తే యెషయా గ్రంథంలో కఠినమైన ఒక మాట ఉంది. 60వ అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నిన్ను సేవింపనొల్లని జనమైనను, నిన్ను సేవింపనొల్లని రాజ్యమైనను నిలువదు, అట్టి జనము నిర్మూలము చేయబడును. చూడండి ఎంత కఠినమైన మాట. దేవుణ్ణి సేవించని జనము, దేవుని సేవించని రాజ్యము నిలవబడలేదు. కాబట్టి మనము నిత్యము దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు ఆయన్ని సేవిస్తాం. అందుకే మీకు చెప్పేది, ఆదివారం మీరు మర్చిపోకుండా మందిరంలో ఉండాలి. ఎందుకంటే ఆయన్ను సేవించాలి. ఎవరైతే ఆయన్ని సేవించారో ఇక్కడ అన్నాడు, అట్టి జనము నిర్మూలము చేయబడుతుంది. ఆయన్ని సేవించాలి ఎల్లవేళలా, ఆయన్ని సేవించాలి ఎల్లవేళలా, ప్రతి సమయమున ఆయన్ని సేవించాలి, ప్రతి సందర్భంలో ఆయన్ని సేవించాలి, ఆయుష్ ఉన్నంత వరకు. కారణం ఏంటంటే ఈ జీవితం ఇచ్చినవాడు ఆయన, ఈ స్థితిని ఇచ్చినవాడు ఆయన, మన బ్రతుకులను సరిచేసినవాడు ఆయన, మన కుటుంబాన్ని కట్టినవాడు ఆయన, సజీవులుగా మనల్ని నిలబెట్టినవాడు ఆయన. ఆయనని కాక ఎవరిని సేవిస్తాము? ఆలోచన చేయని ప్రియులారా. ఆయనను సేవిస్తే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఆయన్ను సేవించిన కుటుంబము నిత్యము వర్ధిల్లబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా మన కుటుంబం ఎలా ఉంటే ఆశీర్వదించబడతామంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 34వ వచనాన్ని కనుక మీరు చూసినట్లయితే, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట ఉంది. తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తున్నాడు. ఈ రోజున మీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి అనంటే, మీరు బయట ఎక్కడెక్కడో ఆనందించడం కాదు, మీరు మందు కొట్ల దగ్గర ఎక్కడో మీ డబ్బులు పోగొట్టుకుంటూ ఆనందించడం కాదు, మీరు ఎక్కడో ప్యాకెట్లలో మీ డబ్బులు పోగొట్టుకుంటూ ఆనందించడం కాదు, మీరు ఎక్కడో బయట దుర్వ్యాపారాలకు, దుర్వ్యసనాలకు మీ బలమంతా ఖర్చు పెట్టి ఆనందించడం కాదు. మీరు మీ ఇంటి వారితో మీరు ఆనందించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మీకు 1000 రూపాయలు వస్తే సంపాదన, ఆ 1000 రూపాయలతో మీ ఇంటి వారితో ఖర్చు పెట్టి, నీ పిల్లలకి, నీ భర్తకి లేదా నీ భార్యకు ఖర్చు పెట్టి మంచి రుచి కలిగిన ఆహారం తెచ్చుకొని తిని, ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా అని చెప్పి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి సంతోషంగా మీరు భుజించండి. ఎంతో ఆనందము.
ఒక్క అరగంటలో 1000 రూపాయలు అవగొట్టడం కంటే ఇంట్లో ఉన్న భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కమ్మనైన భోజనం తింటా ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఏమండి, బయట ఎక్కడెక్కడో గంటలు టయాన్ని గడుపుతారు. చాలామంది రోడ్ల మీద గంటల టయాన్ని గడుపుతారు. మందిరంలో లేదా ఇంటిలో 1 గంట నిలవాలంటే వారు నిలవలేని పరిస్థితి. ఏమంటే బయట ఎంతో మందితో ఫోన్లో గంటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో నుంచి భార్య ఫోన్ చేయగానే వస్త్రాలు ఇంట్లో పెట్టేసే ఫోను అని అంటారు కదా, వస్త్రాలు పెట్టేసే అని అంటారు. ఇంటి వారితో ఆనందించాలి, మన ఇంట్లో ఉన్న వారితో మనం ఆనందించాలి. నీ పిల్లలతో నువ్వు ఆనందంగా గడపాలి, మధురమైన క్షణాలు వారితో మీరు గడపాలి. ఎందుకంటే ఆ బాల్య దశ వారికి మరలా రాదు. ఆ క్షణాలు మరలా కోల్పోతే మరలా మన జీవితాలు మనం చూడలేము, పొందుకోలేము. బయట మన సమయాన్ని గడిపి లోకములో ఆనందించే కంటే ఇంట్లో మనం ఆనందిస్తే, ఇంటిలో ఆనందించినందుకు మన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. ఇంటి వారందరూ ఆనందించాలి, దేవుల్లో ఆనందించాలి, మందిరంలో ఆనందించాలి, ఆరాధిస్తూ ఆయన ఆనందించాలి, ఆయన సన్నిధానంలో ఆయన్ని సేవిస్తూ ఆనందించాలి, ఆయన యొక్క మాటలు వింటూ ఆయనకు మొరపెడుతూ ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి ఆనందించాలి పిల్లారా. మనమందరం కూడా ఆనందించాలి. ఆయన ఈ లోకానికి మనల్ని పంపిన ఉద్దేశం, ఆయన బ్రతుకునిచ్చిన కృతజ్ఞతతో మనము నిత్యము కూడా ఆయన సన్నిధానంలో ఆనందించేటువంటి బిడ్డలముగా ఉండాలి. హల్లెలూయా. అక్కడే అదే 16వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు కనుక మీరు చూస్తే, వాళ్ళు అక్కడ ప్రార్థన చేయడానికి విశ్రాంతి దినమున నది తీరమున గవిని అవతలకు వారు వెళ్ళిపోతే అక్కడ నుంచొని వాళ్ళు వాక్యం చెప్తుంటే కొంతమంది స్త్రీలకి అక్కడ లుదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ వాక్యం వింటుంది. ఏం చేస్తుంది? వాక్యము వింటుంది. ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు కాబట్టి పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచి 15వ వచనంలో ఉండేది, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొంది అయ్యా నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకుంటుంది. హల్లెలూయా. ఆ కింద మాటలో బలవంతం చేస్తుంది, మా ఇంటికి రండి అయ్యా, మీరు మా ఇంట్లో అడుగు పెట్టండి, పాస్టర్ గారు మా ఇంటికి రండి, పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన చేయండి, మా బిడ్డలతో మాట్లాడండి, నా భర్తతో మాట్లాడండి, నా కుటుంబంతో వాక్యం చెప్పి 2 మాటలు ప్రార్థన చేసి వెళ్ళండి. ఏ రోజున మనం అన్నామా? మీ సంఘ కాపరిని ఏ రోజున అలా అడిగామా? ఆలోచన చేయని పిల్లారా. సంఘము, కుటుంబము ఆనందించబడాలి అని అంటే ఆమె చూడండి తన ఇంటికి వారిని పిలుస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మార్చబడ్డారంట. హల్లెలూయా. ఇంటి వారందరూ ఆ మాటలకు బాప్తిస్మం తీసుకున్నారంట. ఈ రోజున మన ఇంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఆనందించాలి. లోకంలో ఉన్న ఆనందం కంటే ఆయన మందిరంలో ఉన్న ఆనందాన్ని పొందుకోవాలి. జైలు నాయకుడు అందుకే అక్కడ తన ఇంటిలోనికి పిలుచుకొని తన ఇంటి వారందరితో ఆనందిస్తున్నాడు. వాక్యం విని, పౌలు శీలలో చెప్పినటువంటి మాటలు విని తన హృదయాన్ని పగలగొట్టుకొని తన హృదయాన్ని సరి చేసుకొని, అయ్యో నేను పాపిని, నేను ఒక నాయకుడినే, నేను ఒక మంచి స్థితిలో ఉన్నవాడినే, ఒక జైలుకి మంచి సూపరింటెండెంట్ పొజిషన్లో ఉన్నవాడినే, కానీ నా అతిక్రమముల చేత, నా పాపముల చేత నేను చచ్చిపోయి ఉన్నాను ఈ లోకంలో. ఈ రోజున మీ ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ వాక్యము ద్వారా నేను మార్చబడ్డాను అని చెప్పి ఆ దినమే తన కుటుంబం అంతా కూడా తన ఇంటి వారందరితో కూడా రక్షణ పొందుకొని వారి ఇంట్లోనికి వీరిని చేర్చుకొని తన ఇంటి వారందరితో ఆనందిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు కైసరులో ఉండెను. అతడు తన యందు దేవుని యందు నిత్యము భయభక్తులు కలిగిన వాడు. అతడును అతని కుటుంబమును అతని ఇంటి వారందరూ నిత్యము మానక ప్రార్థనలు చేస్తున్నట్లుగా అక్కడ భాగంలో మనం చూస్తాము. హల్లెలూయా. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈ ఇటలీ పటాలమనబడిన పటాలంలో ఉన్న శతాధిపతి అయిన కొర్నేలు ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత ఉద్యోగంలో బిజీ ఉన్నా, మనము చేసే పని చిన్నదైనా పెద్దదైనా, పిల్లరా మనం ఏ పని ఎంత బిజీగా చేస్తున్నా ఇంటి వారందరితో ఆనందించాలి. హల్లెలూయా. ఇంటి వారందరితో ప్రార్థన చేయాలి. ఇంటి వారందరితో కూర్చొని కొద్ది నిమిషాలు, రోజుకి ఒక అరగంట అయినా సరే ప్రార్థన చేయాలి. అరగంట అయినా సరే దేవునితో గడపాలి.
దేవునిలో ఆనందించాలి. ఇంటి వారితో ఆనందంలో ఉన్నప్పుడు మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆ ఇంట్లోనికి వేరే అవలక్షణాలు రావు, ఆ ఇంట్లోనికి వేరే తెగుళ్ళు రావు, వేరే అలవాట్లు రావు. నిత్యము దేవుని ఆరాధిస్తూ ఉంటాము కాబట్టి ఆనందిస్తూ ఉంటాము. మన కుటుంబంతో, మన బిడ్డలతో. పిల్లారా, మనము దేవుని యందు ఆనందించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఇంకొక మాట ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. హల్లెలూయా. ఈ స్తెఫను అనేటువంటి ఆయన యొక్క ఇంటివారంట సంఘంలో, పరిచర్యలో, దైవజనుడి దగ్గర, ఏమండి ఇంట బయట దేవునికి ఎట్లా ఉన్నారంటే ప్రథమ ఫలముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు, నేను, నీ కుటుంబము, నా కుటుంబము ఎలా ఉండాలి అని అంటే మన ఇంటి వారు దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రథమ ఫలము మీకు తెలుసు కదా. ఒకసారి ఒక అంకులు కాయల వ్యాపారం చేస్తా ఆ బుట్టలో నుంచి బండి మీద పెట్టేటప్పుడు మొట్టమొదటిగా తన చేతికి వచ్చిన కాయలు తీసి పక్కన పెట్టాడు. పక్కన పెట్టి అవి తీసుకుని వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఏంటి అంకులు అని అంటే, అయ్యా నేను మార్కెట్కి వెళ్ళి కాయలు తీసుకుని వచ్చాను. మొట్టమొదటిగా నా చేతిలో నుంచి నా బండి మీద సర్దుతుంటే నేను తీసిన ప్రథమ ఫలాలు ఇవి. మొట్టమొదటి కాయలయ్యా ఇవి మీరు తినండి అని చెప్పారు. మొట్టమొదటి ప్రథమ ఫలం మనము కాయలో తీస్తాం, లేదా మనము చందాలో తీస్తాం, అర్పణలో తీస్తాం. ప్రథమ ఫలము దేవునికి అర్పించడానికి. అయితే అర్పణలే కాదు, కాయలే కాదు, వేరే రకమైనవి ఏవి కూడా కాదు. కానీ వాటన్నిటికంటే మించినవి ఏంటంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీ ఇంట్లో ఉన్న మీరందరూ కూడా దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలి. హల్లెలూయా. వస్తువులే ప్రథమ ఫలముగా ఉండటం కాదు, కాయలే చెట్లే ప్రథమ ఫలాలుగా ఉండటం కాదు. ఎవరి ఇంట్లో ఉన్న సరుకులే దేవునికి ప్రథమ ఫలంగా ఇస్తూ ఉంటారు. ఏవేమైనా ముద్రిస్తే వాటిని దేవునికి ప్రథమ ఫలంగా ఇస్తూ ఉంటారు. అవి మాత్రమే కాదు, నీవు కూడా, నేను కూడా, మనమందరము కూడా దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలి. స్తెఫను కుటుంబము, స్తెఫను ఇంటి వారు ప్రథమ ఫలముగా ఉన్నారు. అన్ని రంగాలలో, చదువులలో, ఉద్యోగాలలో మన బిడ్డలందరూ కూడా ప్రథమ ఫలాలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ పిల్లల్ని చదువులలో ప్రథమ ఫలాలుగా ఉంచునుగాక. దేవుడు అన్ని రంగాలలో మీ కుటుంబాన్ని ప్రథమ ఫలాలుగా ఉంచునుగాక. దేవుడు మీ ఉద్యోగాల విషయాలలో మిమ్మల్ని ప్రథమ ఫలాలుగా చేయునుగాక. ఆయన ఇచ్చిన ఈ జీవితంలో అన్ని రంగాలలో కూడా, ప్రతి రంగంలో కూడా నీవు, నేను ఎలా ఉండాలంటే, మన ఇంటి వారందరూ కూడా ఎలా ఉండాలంటే ప్రథమ ఫలముగా ఉండాలి. ఫస్ట్ వెళ్ళి కూర్చోవాలంతే, ఫస్ట్ వెళ్ళి ఆరాధించాలంతే, ఫస్ట్ వెళ్ళి దేవుణ్ణి చూడాలంతే. నిత్యము ఆయనకు ప్రథమ ఫలముగా జ్యేష్ఠ బిడ్డలముగా ఉండాలండి. జ్యేష్ఠ బిడ్డలంగా ఉండాలి. ఏమంటే మనష్షే పెద్దవాడు, బైబిల్లో మనష్షే పెద్దవాడే, కానీ ఎఫ్రాయిమును దేవుడు ముందు పెట్టాడు. హల్లెలూయా. ఏశావు పెద్దవాడే, కానీ దేవుడు యాకోబును ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళని ఎన్నుకున్నాడు. ప్రథమ ఫలాలుగా దేవుడు వారిని చేశాడు. ఈ రోజున మనలను ఆయన ప్రథమ ఫలాలుగా చేయాలి. మనము ఆయనకి ప్రథమ ఫలాలుగా ఉండాలి. మనము ప్రథమ ఫలాలుగా ఉండాలంటే ఏం చేస్తే ప్రథమ ఫలాలుగా ఉంటాం? చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇక్కడ చూడండి, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము అంటే మనము ప్రథమ ఫలముగా ఎప్పుడు మార్చబడతామంటే ఆత్మను పొందుకుంటే ప్రథమ ఫలాలుగా మార్చబడతాం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే, దేవుడిచ్చిన ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే, పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు పెంచబడితే, ఆత్మను పొందుకున్న వెంటనే నువ్వు ఆయనకి ఎలా ఉంటావంటే, నీ కుటుంబం, నీ ఇంటి వారు ఎలా ఉంటారంటే ఆ ప్రథమ ఫలాలుగా మార్చబడతారు. హల్లెలూయా. ఆ స్థానాన్ని దేవుడు మన సంఘానికి ఇవ్వాలి. ఆ స్థానాన్ని దేవుడు మన ఇంటికి ఇవ్వాలి. ఆ స్థానాన్ని దేవుడు మీ కుటుంబాలకు ఇవ్వాలి, మీ బ్రతుకులకు ఇవ్వాలి. ప్రథమ ఫలాలుగా మిమ్మల్ని అందరినీ మార్చాలి. ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠత్వం.
ప్రథమ ఫలం అంటే పెద్దరికం, జ్యేష్ఠత్వం. యాకోబు జ్యేష్ఠత్వం కొరకు పోరాడాడు. ఏమంటే జ్యేష్ఠునికి రాజ్యం దక్కుతుంది. జ్యేష్ఠుడికి, పెద్దవాడికి, కుటుంబానికి ముందున్న వాడికి, ఏమంటే మొట్టమొదటిగా స్థానంలో ఉన్నవాడికి రాజ్యం దక్కుతుంది, బహుమానం దక్కుతుంది, ఆస్తి దక్కుతుంది. ప్రథమ ఫలంగా మనం కూడా ఉంటే ఆ పరలోకం నుంచి దేవుడు అందించే ప్రతి బహుమానాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఆత్మ వరాలన్నీ పొందుకుంటాం, ఆయన ఇచ్చే వరాలన్నీ పొందుకుంటాం, ఆయన ఇచ్చే మేలులన్నీ పొందుకుంటాం, ఆయన ఇచ్చే సమృద్ధిని పొందుకుంటాం, ఆత్మ ఫలాలను అనుభవిస్తాం. కాబట్టి మనమందరం కూడా ఆ ప్రథమ ఫలముగా మార్చబడాలి, ప్రథమ ఫలముగా ఉండాలి. ఈ రోజున దేవుడు మన ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. మన ఇల్లు ఎలా ఉన్నది, మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం, మన ఇంట్లో ఉన్న మనము దేవునికి ఆశీర్వదించబడిన ఇంట్లుగా ఉండాలి. ఇప్పటి వరకు మన ఇల్లు ఎలా ఉన్నదో, ఏ ఆశీర్వాదం చేత మనం నింపబడ్డామో, ఏ లోక సంబంధమైన విషయాలతో మనము మన ఇల్లు నింపబడిందో, ఏమంటే ఇప్పటి వరకు మన ఇంట్లో ఏ టీవీ ముచ్చట్లతో ఉన్నదో, ఏ సినిమా రంగాలతో నింపబడి ఉన్నదో, ఇక నుంచి అయినా సరే మన ఇంటిని ఏమంటే దేవునికి ఇష్టమైన ఇల్లుగా, ఆశీర్వాదాలు పొందుకునే ఇల్లుగా ఏమంటే మనము మన ఇంటిని నిర్మించుకుందాం, మన ఇంటిని పెట్టుకుందాం, మన ఇంటిని కట్టుకుందాం. దేవుడు మనందరి ఇళ్లను ఆశీర్వాదానికి కారకులుగా చేయనుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో వర్తిల్ల చేయనుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకసారి అందరూ లేచి నిలబడండి, అందరం లేచి నిలబడదాం. యేసయ్యా, ఘనుడైన దేవా, ఆయన వైపు తిరిగి నా ఇల్లు ఇప్పటి వరకు ఎట్లా ఉండదో నాకు తెలియదు నాయన. ఈరోజు నీ మాటలు విన్నానయ్యా. నా ఇంటిని నేను చక్కబెట్టుకోవాలనుకుంటున్నా. నా ఇల్లు ప్రథమ ఫలముగా ఉండాలి, నా ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లుగా ఉండాలి, నా ఇల్లు దీవెనకరమైన ఇల్లుగా ఉండాలి, నా ఇల్లు నీకు ఇష్టమైన ఇల్లుగా ఉండాలి. అందరి ఇల్లును చూసాం బైబిల్లో నాయనా. వారి ఇంట్లో గొప్ప ఆనందం ఉన్నది, గొప్ప సంతోషం ఉన్నది, గొప్ప సమాధానం ఉన్నది. ప్రథమ ఫలాలుగా బ్రతికారు, సేవించారు. మా ఇల్లు కూడా నాయనా, మా ఇంటిని కూడా, మా ఇంటి బిడ్డలను కూడా అటు రీతిగా చేయాలి. ఈ రోజున ఒక్క నిమిషం దేవుని అడగండి. యేసయ్యని ఆయన ఆరాధించే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, నూతనమైన కార్యాలు చేసి మన ఇంటిని నిలబెట్టేవాడు, మన బ్రతుకులను సరిచేసేటువంటి వాడు ఆయన. యేసయ్యా, మా సంఘాన్ని, వచ్చిన బిడ్డలను మీరు చూడండి అయ్యా. వీరున్నటువంటి పరిస్థితుల్లో అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీవు నాయన. గొప్ప దేవుడా, ఇదిగోన తండ్రి, బైబిల్లో ఉన్న వారి ఇండ్లు ఆశీర్వదించబడిన ఇండ్లు, ఆ ఆశీర్వదించబడిన ఇండ్లు ఈరోజు మేము చదివాం, విన్నాం. మా ఇల్లు కూడా ఆశీర్వాదాలు పొందుకునే ఇల్లుగా ఉండాలంటే ఏం చేయాలో చక్కనైన మాటలు మేము విన్నాము తండ్రి. ఈ విన్న వాక్యానుసారంగా మా జీవితాలను మేము సరిచేసుకొని, మా బ్రతుకులను మేము సరిచేసుకొని మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలచండి. మా ఇల్లు కూడా ఆశీర్వదించబడాలి, మా కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి, సంఘంలో ఉన్న వారందరి ఇళ్ళు ఆశీర్వదించబడాలి. నాయనా, వారు ఇప్పుడే ఈ మాటలు అడుగుచుండగా మీ ఆశీర్వాదాలు వారి ఇంట్ల మీద మీరు కుమ్మరించండి. ఆ ఇంటి వాతావరణాలను మీరు మార్చండి, ఆ ఇంటి పరిస్థితులను మీరు చక్క చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగోన తండ్రి, బిడ్డను వారి పనులన్నీ పక్కన పెట్టి నీ సన్నిధికి వచ్చారు. ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధికి వచ్చారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారి ప్రార్థనలను మీరు ఆలకించండి. ఏర్పాటు చేసిన ప్రేమ విందును దీవించండి. బిడ్డలు తిరుగుచుండగా చక్కటి ఆరోగ్యంను, శక్తిని, బలాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా సమకూర్చమని ప్రార్థిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించడం అనుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసయ్య వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, మన ఇళ్లకు, మన సంఘములకు, మన ప్రాంతములకు, మనకి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.